హాయ్ ఎవ్రీవన్. మరికొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. ఇవాళ మనం ఈ వీడియోలో వైఎస్ఆర్సీపీకి ఎవరు ఓటు వేస్తారో ఎవరు ఓటు వేయరో వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి వచ్చేద్దాం. ముందుగా మనం వైఎస్ఆర్సీపీకి ఓటు వేసే కేటగిరీ పీపుల్ గురించి డిస్కస్ చేద్దాం. నంబర్ 1 పెన్షనర్స్. పెన్షనర్స్లో 100కి 100 మంది అయితే ఖచ్చితంగా జగన్ గారే మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే 2019కి ముందు ఈ పెన్షన్ హోల్డర్స్ అందరూ పాదాలు కందిపోయేలాగా ప్రతి నెల పెన్షన్ డబ్బులు తీసుకోవడం కోసం తిరిగేవారు. బట్ 2019 తర్వాత జగన్ గారు సీఎం అయిన తర్వాత ఆయన వాలంటరీ వ్యవస్థని స్థాపించారు. దీనివల్ల ప్రతి నెల సూర్యుడు ఉదయించక ముందే తలుపులు తట్టి పెన్షన్ హోల్డర్స్కి వాలంటీర్స్ పెన్షన్ డబ్బులు అందిస్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఈ పెన్షన్ హోల్డర్స్లో ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఓటు 100కి 100% వైఎస్ఆర్సీపీకి పడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. నంబర్ 2 పీపుల్ బెనిఫిటెడ్ బై వెల్ఫేర్ స్కీమ్స్. ఈ పాయింట్ దగ్గరికి వస్తే అధికారిక లెక్కల ప్రకారం మన ఏపీలో దగ్గర 80 లక్షల మంది మన సీఎం జగన్ గారు ఈ 5 సంవత్సరాలలో ఇంప్లిమెంట్ చేసిన పథకాల వల్ల లబ్ధి పొందారని చెప్పుకొస్తున్నారు. సో ఈ 80 లక్షల మందిలో ఎలా కాదన్నా తక్కువలో తక్కువ 50 నుండి 60 లక్షల మంది అయినా వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఓటు వేస్తారు. మనం ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 50-60 లక్షల మందిలో కూడా పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. జగన్ గారు మళ్ళీ సీఎం అయ్యే ఛాన్సెస్ని ఈ కేటగిరీకి చెందిన జనము స్లైట్గా పెంచారనే మనం చెప్పుకోవచ్చు. నంబర్ 3 బ్లైండ్ వైఎస్ఆర్ ఫాలోవర్స్. ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు ప్రతి పొలిటికల్ పార్టీ ఓటు బ్యాంకులోనూ ఉంటారు. అలానే వైఎస్ఆర్సీపీకి కూడా ఉన్నారు. ఈ బ్లైండ్ ఫాలోవర్స్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు వాళ్ళు అలా దశాబ్దాల తరబడి ఒకే పార్టీకి స్టిక్ అయి ఉంటారు. ఈ బ్లైండ్ ఫాలోవర్స్ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి జరిగిన లాభ నష్టాల గురించి అస్సలు ఆలోచించరు వేరే పార్టీలని అస్సలు లెక్క కూడా చేయరు. సో వైఎస్ఆర్సీపీ బ్లైండ్ ఫాలోవర్స్ వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఓటు వేస్తారు. ఓకే ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీకి ఏ కేటగిరీ పీపుల్ ఓటు వేయరో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నంబర్ 1 అన్ఎంప్లాయిడ్ యూత్. ఏపీలో నిరుద్యోగ యువత ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడం కొంచెం కష్టమే. ఎందుకంటే సీఎం జగన్ గారు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఏపీలో యువతని నమ్మించి పెద్ద దెబ్బే కొట్టారు కాబట్టి. సో ఈసారి ఏపీలో అన్ఎంప్లాయిడ్ యూత్ మాత్రం జగన్ గారికి ఇంకొక అవకాశం ఇవ్వడం కష్టమే. నంబర్ 2 పీపుల్ లుకింగ్ ఫర్ డెవలప్మెంట్. ఈ కేటగిరీకి చెందిన ప్రజలు మాత్రం ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయరు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఏపీలో అభివృద్ధి సున్నా గనుక ఏపీకి క్యాపిటల్ని నిర్మించడంలో పూర్తిగా జగన్ గారు ఫెయిల్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. సరైన ఐటీ కంపెనీ ఒక్కటి కూడా ఈ 5 ఏళ్లలో ఏపీకి రాలేదు. పోలవరం డ్యామ్ని కూడా ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. సో ఇవన్నిటిని కన్సిడర్ చేసే కేటగిరీ పీపుల్ అయితే ఈసారి జగన్ గారికి ఓటు వేయడం కష్టమే. నంబర్ 3 స్టూడెంట్స్ డిగ్రీ పాస్డ్ అవుట్స్. స్టూడెంట్స్లో చాలా కొంతమంది మాత్రమే ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే వేయొచ్చేమో కానీ డిగ్రీ పాస్డ్ అవుట్ అయిన యూత్ మాత్రము 100లో 90 మంది మాత్రం ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసే అవకాశం ఏపీలో అస్సలు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ 4-5 ఇయర్స్లో పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్కి ఇటు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ లేక అటు ప్రైవేట్ సెక్టార్స్లోనూ చదివిన చదువుకి తగ్గట్టు జాబ్స్ లేక ఏపీలో యువత అష్ట కష్టాలు పడుతున్నారు. చాలామంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై లాంటి సిటీస్కి వలస వెళ్ళి అక్కడ ఐటీ కంపెనీస్లో జాబ్ సంపాదించుకొని వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. సో ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు ఈసారి మార్పుకే ఓటు వేస్తారు. నంబర్ 4 ఈసారి అంగన్వాడీ వర్కర్స్, మున్సిపాలిటీ వర్కర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయరనే బయట టాక్ అయితే గట్టిగా నడుస్తుంది. సో ఇవ్వండి ఈ వీడియోలో ఉన్న వింతలు మరియు విశేషాలు. నేనేమైనా మిస్ చేసి ఉంటే మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ అభిప్రాయం కూడా నాకు చాలా విలువైనది కాబట్టి. సో ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన బాబాయ్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రీ టైంలోని మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటి మీద కూడా ఒకసారి లుక్ వేసేయండి. ఎందుకంటే వాటి వల్ల కూడా మీరు చాలా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటారు కాబట్టి. నేను ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పుడు వరకు కీప్ వాచింగ్. జై హింద్.